వెల్కమ్ టు కెరియర్ ప్లస్. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. అయితే ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థుల కొరకు కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లా వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలు కేఎల్ యూనివర్సిటీలోని కేఎల్ లా కాలేజ్ అందిస్తోంది. ఈ ప్రోగ్రాంలను కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ నుంచి అందిస్తోంది. మరిన్ని వివరాలను కేఎల్ పవన్ కుమార్, హెచ్ఓడి, కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లా, సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఎల్ఎల్బి ఎవరైనా చేయొచ్చు అంటారా? ఎందుకు ఎల్ఎల్బి చేయాలి అంటే ఏం చెప్తారు? దీన్ని నేను రెండు రకాలుగా ఆన్సర్ చేయదలుచుకున్నాను. మొదటిది, లా అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్స్ అనబడేదానికి ఉండాల్సినటువంటి అడ్వాంటేజెస్ దానికి ఎటు ఉన్నాయి. అది కాక లా చదివితే నా ఉద్దేశం ప్రకారం అన్నీ చదివినట్టే. బికాజ్ లా అనే ఒక కోర్సు దట్ ఎన్గల్వ్స్ అంటాం, దట్ కవర్స్, దట్ ఎన్క్యాప్సులేట్స్ అన్ని రకాలైనటువంటి కోర్సెస్ని, సామాజికమైనటువంటి శాస్త్రాల్ని కలగలిపినటువంటి కోర్సే లా అనబడేటువంటిది. దానివల్ల ఏమవుతుందంటే మనకి సమాజాన్ని బాగా అర్థం చేసుకునే అవకాశం, సమాజంలో మన యొక్క రోల్ ఏదో ఉందో మనం ఏం చేయాలి అన్నది స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం లా కోర్స్ చదవడం ద్వారా ఉంటుంది మేడం. యాడింగ్ టు దాట్, కావ్య గారు, మనకి బీబీఏ ఎల్ఎల్బి కనుక అయినట్లయితే అది డబుల్ ఎడ్జ్డ్. బీబీఏ కోర్సు కూడా కనుక లాకి యాడ్ అయినట్లయితే ఇటు మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్, అంటే కమర్షియల్, బిజినెస్, ఎకనామిక్ పర్స్పెక్టివ్, యాజ్ వెల్ యాజ్ లీగల్ పర్స్పెక్టివ్ రెండూ కనుక కలిసినట్లయితే ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్స్కి ఎక్కువ స్కోప్ ఫర్ ఎంప్లాయబిలిటీ అనేది వస్తుందని మా నమ్మకం. సో కేఎల్యూ అందిస్తున్న లా కాలేజ్ యొక్క స్పెషాలిటీస్ చెప్పండి. 2015-16 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఇది అక్కడి నుంచి నిరంతరాయంగా కోర్సెస్ మనకి ఇయర్ బై ఇయర్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ వచ్చింది. 2020లోనే ఫస్ట్ బ్యాచ్ అవుట్ అయింది మాకు. ఈ కాలేజీకి ఉన్న ప్రధానమైన ప్లస్ పాయింట్స్లో, అడ్వాంటేజెస్లో నేను మొదటిగా తీసుకునేది బోర్డ్ ఆఫ్ స్టడీస్. స్ట్రాంగ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంది మేడం. లెట్ మీ టెల్ యూ, బోర్డ్ ఆఫ్ స్టడీస్కి కాలేజీకి సంబంధం ఏంటి, అసలు ఎందుకు ఉంటుందంటే, జనరల్గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది థింక్ ట్యాంక్ లాంటిది. వాళ్ళు ఒక కోర్సుకి సంబంధించిన మటుకు ఎలాంటి మార్పులు జరగాలి, సమాజంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకి పిల్లల్ని ఎలా ఎక్విప్ చేయాలి, ఎలా రెడీ చేయాలి అన్న విషయం మీద ఆ థింక్ ట్యాంక్ మేధోమథనం చేసి, చాలా విచారణ చేసి, వాళ్ళు కొన్ని కోర్సెస్ని పికప్ చేసుకుంటాము, లేకపోతే ఆల్రెడీ ఉన్న కోర్సెస్లో కొన్ని సమూలమైనటువంటి మార్పులు సజెస్ట్ చేయటము తయారు చేసి బీఓఎస్ కాలేజీకి అడ్వైస్ చేస్తారు. కాలేజీ దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక కీలకమైనటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ బీఓఎస్ పాటించేది. దానికి మాకు ఎన్ఎల్ఎస్యుఐ బెంగళూరు యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా శ్రీధరాచార్యులు గారు, అదేవిధంగా మాకు కేజీ శంకర్ గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఇలా అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ మాకు ఈ జ్యుడిషియరీ నుంచి వచ్చినటువంటి ప్రాక్టీస్ ఆర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తులు, అదేవిధంగా మా ఇతర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కీలకమైన పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన హెచ్ఓడీస్, ప్రొఫెసర్స్, అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించిన ప్రొఫెసర్స్ కూడా మా యొక్క ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్స్గా ఉండి దే కీన్లీ మానిటర్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ మార్పులు చేయాలో, సజెస్ట్ చేయాలో వాళ్ళు చెప్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి ఒక కాలేజీకి ఉండాల్సిన ప్రధానమైనది. మాకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ కోర్సుని మనం యాడ్ చేద్దాము అని మిగతా కాలేజెస్కి లేనిది మాకున్నది. ఏమనుకుంటామో అది ఆల్రెడీ మిగతా డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. మాకు లా స్టూడెంట్స్కి చాలా తేలిక అవుతుంది అడాప్ట్ చేసుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లా టుగెదర్ పిల్లలు అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైబర్ లా, ఐఓటీ అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీస్, ఇలా ఎక్కడెక్కడ సైన్స్ లీప్ అండ్ బౌండ్స్ మీద డెవలప్ అవుతూ ఉంటుందో అక్కడికక్కడికి మా కాలేజీ కూడా రీచ్ అయ్యే అవకాశం, అడ్వాంటేజ్ బహుశా కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లాకి మాత్రమే ఉంది అని నేను చెప్పచ్చు. రెండో ప్లస్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, స్ట్రాంగ్ ఫ్యాకల్టీ. మా ఎక్స్క్లూజివ్ లా ఫ్యాకల్టీ కనుక చూసినట్లయితే వీ హ్యావ్ అబౌట్ 12. యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ, బీబీఏ ఎల్ఎల్బి అనేది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇటు మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కూడా మాకున్నారు. Put together law college, we have about 25 faculty members, out of which 20 దాకా PhDs ఆల్రెడీ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి స్పెషలైజేషన్ వైజ్గా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్న సమయంలో కూడా ఆ కోర్సెస్ చెప్పేటువంటి వ్యక్తులు ఆయా సబ్జెక్ట్స్లో నిష్ణాతులైన వాళ్ళు, పిహెచ్డి అయిన వాళ్ళు మాత్రమే చెప్పడం మరొక గొప్ప విశేషం కాలేజ్ ఆఫ్ లాకి.
సో మీరు లా కాలేజ్లో అందిస్తున్న కోర్సుల గురించి చెప్పండి సార్. బీబీఏ ఎల్ఎల్బి అని 5 years ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్ ఉంది మేడం. ఇది 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే లా చదవడానికి అవకాశంగా 5 years లా ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయబడింది. అదేవిధంగా 3 years లా ప్రోగ్రామ్, డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 3 years లా ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. వీ ఆల్సో హ్యావ్ 2 years మాస్టర్స్ డిగ్రీ లా ప్రోగ్రామ్. వీ కాల్ ఇట్ యాజ్ ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ ఉంది, అది 2 years. దీంట్లో ఎక్కడైనా సరే మీరు లా చేసినట్లయితే బీబీఏ ఎల్ఎల్బి కానీ ఆర్ బీఏ ఎల్ఎల్బి కానీ 5 years ప్రోగ్రామ్ కానీ 3 years ప్రోగ్రామ్ కానీ కనుక ఆల్రెడీ చదివినట్లయితే మా దగ్గర మీరు ఎల్ఎల్ఎం చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇలా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు నుంచి డాక్టరేట్ కోర్సు దాకా అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లాలో ఒక రూఫ్ కింద ఆఫర్ చేయడం అనేది స్టూడెంట్స్ అందరికీ కూడా అడ్వాంటేజెస్. ఇది ఒకటి మనం గమనించాల్సిన విషయం. సో లైక్ ఇందాక మీరు చెప్పారు ఇంటర్ తర్వాత కూడా లైక్ 5 years కోర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేశాము అనేసి. మొన్నే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. స్టూడెంట్స్ అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. నెక్స్ట్ ఏం చదవాలి, ఎలా ఉంటుంది, అటు బీటెక్ వెళ్ళాలా, ఇటు చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, వాటికి వెళ్ళాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తారండి? నేను చెప్పేది ఒకటే మేడం, ఏ కోర్స్ అన్నా మీరు జాయిన్ చేసుకోండి. ఆ కోర్సు మీకు వైడ్ ఆపర్చునిటీస్ని ఓపెన్ చేసే విధంగా ఉంటే మాత్రమే వెళ్ళాలి. మనం ఎప్పుడు నేరోగా ఉన్నటువంటి దారిలో వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. పైగా సమాజంలో వచ్చే మార్పులు చాలా చాలా సబ్స్టాన్షియల్గా ఉంటున్నాయి, చాలా ర్యాపిడ్గా ఉంటున్నాయి మార్పులని కూడా. ఆ మార్పులకి మనం గేరప్ కావాలంటే మీరు చూస్ చేసుకునే కోర్సు తప్పనిసరిగా రాబోయే మార్పులకి మిమ్మల్ని ప్రిపేర్ చేసే విధంగా ఉండాలి. దానికి లా అనేది, యాజ్ ఐ టోల్డ్ యూ, అందుకే మొదటగా చెప్పింది, లా ఎందుకు చదవాలంటే ఇది మొత్తం అన్ని కోర్సెస్ యొక్క సమగ్రంగా టచ్ చేస్తుంది. ఇంతకుముందులాగా లా అంటే కేవలం ఏదో క్రిమినల్ కోర్టనో లేకపోతే ఏదో ఒక సివిల్ కోర్టనో క్రైమ్స్కి సంబంధించిన మాత్రమే డీల్ చేస్తారనో అన్న నేరో అప్రోచ్ మనకి లేదు మేడం. ఈ రోజుల్లో చాలా వైడ్గా ఉంది రీచ్. ఈ టెక్నాలజీ ఎన్గల్ఫ్ అయిపోయింది, టెక్నాలజీ దీంట్లో కవర్ అయింది. సైబర్ లా తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, ఇలా టెక్నాలజీ తీసుకున్న స్పేస్ లా తీసుకోండి, అన్ని రకాలైనటువంటి ఏరియాస్ని లా టచ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కోర్సు జాయిన్ అవ్వటం వల్ల మీకు ఇన్నర్ వాట్ యు కాల్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు పికప్ ది రైట్ జాబ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ మేడం. సో లాలో ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయండి? యాజ్ ఐ సెడ్, ఇట్స్ చాయిస్ బేస్డ్ మేడం. ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ పిల్లలే కనుక ఇంటర్న్షిప్లో వెళ్తాము అంటే వీఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ క్రెడిట్ బేస్డ్గా మాత్రం మనకి సెకండ్ ఇయర్ నుంచి ఉంది. క్రెడిట్ బేస్డ్గా అంటే తప్పనిసరిగా ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, వైవావోస్ లాంటివి ఉంటాయి, వాళ్ళు అవి అటెండ్ అయ్యి పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో క్రెడిట్ బేస్డ్గా సమ్మర్ ఇంటర్న్షిప్ ఆర్ లీగల్ ఇంటర్న్షిప్ అనేది మనకి సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి మనకు వస్తాయి. ఫస్ట్ ఇయర్లో కూడా వాళ్ళు అది ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళి చేస్తారు ఇంటర్న్షిప్? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ హియర్. మనం అడ్వకేట్ ఛాంబర్స్కి పిల్లల్ని పంపించడం, ఒక అడ్వకేట్ ఛాంబర్కి మనం వెళ్తే ఒక స్టూడెంట్గా ఫస్ట్ ఇయర్ లాస్ అవుతున్న పిల్లవాడిగా వెళ్ళినట్లయితే హౌ ది అడ్వకేట్ స్పీక్స్ విత్ హిస్ క్లయింట్, ఎలా మాట్లాడతారు, క్లయింట్ చెప్పేటువంటి సమస్యలో ఉన్న న్యాయబద్ధమైన ప్రాబ్లమ్ని ఇష్యూని ఎలా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు ఎలాంటి డ్రాఫ్ట్ చేస్తారు, ఎలా రికార్డ్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు, ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. సో కోర్ట్ ఛాంబర్స్ ఉన్నాయి మేడం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్తారు, అదేవిధంగా ట్రిబ్యునల్స్కి విజిట్ చేస్తారు, దెన్ హైకోర్టుకి విజిట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టుకి విజిట్ చేస్తారు. ఇలా ప్రతి స్టూడెంట్ కూడా తనకి యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి పరిస్థితికి వెళ్ళి ఆ కోర్టుకో ట్రిబ్యునల్కో వెళ్ళి కోర్ట్ అబ్జర్వేషన్స్ని గమనించి తన రికార్డ్ రాసుకుని తను ఏం అబ్జర్వ్ చేశాడు, ఏ కేసు అది, ఎవరు ఫైల్ చేశారు, ఎందుకు ఫైల్ చేశారు, కోరుకున్న రిలీఫ్ ఏంటి, దాంట్లో అది రికార్డ్ రాసుకుని కాలేజీకి సబ్మిట్ చేస్తే కాలేజ్ ఒక ప్యానల్ని సెటప్ చేసి ప్యానల్ ఆఫ్ పీపుల్ విల్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళు నిజంగా అబ్జర్వ్ ఎలా చక్కగా చేశారు, ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేశారా లేదా, ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నాయా అతను చేయాల్సిన దాంట్లో అన్నవి సజెస్ట్ చేసి మార్కులు వేసి అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఈవెన్ ఇండస్ట్రీస్కి కూడా వెళ్ళొచ్చు. సో మీరు అందిస్తున్న లైక్ మాక్ కోర్ట్ అవ్వచ్చు, మ్యూట్ కోర్ట్ అవ్వచ్చు, దీని గురించి చెప్తారా? అసలు ఏంటి మాక్ కోర్ట్ అంటే ఏంటి, మ్యూట్ కోర్ట్ అంటే ఏంటి? మాక్ మీన్స్ ఎ ట్రయల్ కోర్ట్. సి ఎట్లయితే యాజ్ యూ హ్యావ్ ఏ స్టూడియో హియర్, మాకు కాలేజ్ ఆఫ్ లాలో కూడా ఒక పెద్ద కోర్ట్ హాల్ ఉంది, బ్యూటిఫుల్ కోర్ట్ హాల్. ఆ కోర్ట్ హాల్ చూడగానే మీకు రియల్గా కోర్టు ఉన్నట్టే ఉంటుంది. అది
మాక్ అనమాట, రెప్లికా ఆఫ్ ది ఒరిజినల్ కోర్ట్. అందులోని విట్నెస్ బాక్సులు అన్నీ ఉంటాయి, జడ్జెస్ కూర్చునే అవకాశం ఉంటుంది అక్కడ. సో స్టూడెంట్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇస్తాం మేము, ఒక లైవ్ ఇష్యూ ఆర్ కేసు ఇస్తాం. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండొచ్చు, హైకోర్టులో పెండింగ్ ఉండొచ్చు, వెరీ కాంటెంపరీ, వెరీ లేటెస్ట్ కేసు ఏదైతే ఉందో అది మా ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్కి ఇస్తారు. స్టూడెంట్స్ దాన్ని తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి తన క్లయింట్కి న్యాయం జరిగే విధంగా ఎలాంటి ఆర్గ్యుమెంట్ పుటప్ చేయాలో జడ్జి ముందు ప్రాక్టీస్ చేసి వచ్చి ఆ కోర్ట్ హాల్లో గౌన్ వేసుకుని వచ్చి జడ్జెస్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు మాట్లాడతారు. జడ్జెస్ని అడ్రస్ చేసేటువంటి విధానం ఉంటుంది, అది నేర్పుతాం పిల్లలకి. దాని బాడీ లాంగ్వేజ్, మేనరిజం, ఐ కాంటాక్ట్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఏది ఫస్ట్ మాట్లాడాలి, ఏది నెక్స్ట్ మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా పిల్లలు నేర్చుకునేది అంటే వి కాల్ ఇట్ యాజ్ సిమ్యులేటివ్ ఎక్స్పీరియన్స్. సిమ్యులేటివ్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా కోర్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పిల్లవాడు వెళ్తున్నాడు కోర్టుకి, రియల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాడు. ఆ రియల్ ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి సమస్యల్ని, ఆ సైకలాజికల్ ప్రెషర్స్ని తను ఎలా విత్స్టాండ్ అవుతాడు, విత్స్టాండ్ అయ్యి తన కేసుని తను చక్కగా జడ్జి ముందు ప్రజెంట్ చేసి జడ్జెస్ నుంచి తనకి ఫేవరబుల్ జడ్జిమెంట్ని తెచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్లో అవసరం పిల్లలకి. ప్రతి వారం స్టూడెంట్స్కి 4 hours కేటాయించాం మేడం. మిగతా కాలేజెస్లో జనరల్గా మిగతా ఎన్విరాన్మెంట్స్లో ఒక 1 year ఒకసారి మాత్రమే ఇస్తారు. అంటే 5 years లా ప్రోగ్రాంలో 5th yearలో మాత్రమే ఉంటుంది, 3 years లా ప్రోగ్రాంలో 3rd yearలో మాత్రమే ఉంటుంది. మేబీ 1-2 cases ఏవో హ్యాండిల్ చేస్తారు, అయిపోయింది అనిపించేస్తారు. కానీ దానివల్ల స్టూడెంట్స్లో నిజంగా రావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావడం లేదని గమనించి మేము 2nd year నుంచి మూడ్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఎప్పుడన్నా మీరు యూనివర్సిటీకి వస్తే ఐ విల్ షో యూ ది అంబియన్స్ ఆఫ్ ది మూడ్ కోర్ట్ హాల్ మేడం. చాలా అద్భుతంగా ఉంటుంది, నిజంగా కోర్టు ఉన్నట్టే ఉంటుంది. స్టూడెంట్స్ కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. సో నిజంగానే ఎల్ఎల్బి చదివితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? See, opportunities, the area of opportunities, madam. Area of opportunities ante you can be the judge. Undoubtedly, judicial service exams ఉంటున్నాయి, ఆ judicial service exams రాసుకోవచ్చు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎగ్జామ్స్ పెరిగినాయి. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇప్పుడు సపరేట్ రాష్ట్రం ఏపీ కావడం ద్వారా కూడా మనకి కేఎల్ యూనివర్సిటీకి దగ్గరగా హైకోర్టు ఉండటం వల్ల కూడా మనకి వెసులుబాటు, ఆపర్చునిటీస్ టు స్ట్రైట్ అవే మనం హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేగా జడ్జిగా మనం ఆపర్చునిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీసెస్లో జాబ్ తీసుకునే అవకాశం ఉంది, లైక్ బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్, కంపెనీ లీగల్ అడ్వైజర్స్, కన్సల్టేషన్ సర్వీసెస్. ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాంటి కన్సల్టేషన్ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ లైక్ సైబర్ లా మీద కన్సల్టేషన్ సర్వీసెస్ కానివ్వండి, ప్రతి కంపెనీకే అవసరమే. ఈవెన్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన లాస్ మీద కన్సల్టేషన్ సర్వీసెస్ కానివ్వండి, వీటన్నిటికీ లా నుంచి కన్సల్టేషన్ సర్వీసెస్ చాలామందికి అవసరం ఉంది. అండ్ దట్ ఈస్ అనదర్ ఏరియా యూ కెన్ డూ. ఇఫ్ అకాడమిక్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్స్ డిగ్రీ చేసుకుంటారు, పిహెచ్డి చేస్తారు, టీచర్గా కూడా ప్రొఫెసర్గా ఎనీ యూనివర్సిటీలో రిక్రూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా యూ కెన్ ఆల్సో హ్యావ్ లైక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. లైక్ యూనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ వాటిల్లో అపాయింట్ కావచ్చు. సో ఇట్లా చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ మనకి ఉండటం జరిగింది. మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ ఇన్హౌస్ కన్సల్టెంట్స్ ఉన్నారు మేడం. ఐ వర్క్డ్ యాజ్ ఇన్హౌస్ కన్సల్టెంట్ టు సమ్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్ యాజ్ వెల్. సో కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి చెప్పండి. కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లాలో యాక్చువల్లీ లెర్నింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫెస్టివల్, ఇఫ్ ఐ మే పుట్ ఇట్ సో. ప్రతి అంతేనండి, బాగా నేర్చుకోవడం ఎక్కడ జరుగుతుందంటే మీరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయో అక్కడ మీకు లెర్నింగ్ ఉంటుంది. మొత్తం ఎసెన్స్ అంతా ఎడ్యుకేషన్లో ఎక్కడుందంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ద్వారా ఎలాంటి స్కిల్ ఐడెంటిఫై చేసి మన పిల్లలకి నేర్పచ్చు అని చూస్ చేసుకోవడంలో ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మూడ్ కోర్ట్స్ ఉన్నాయి. మూడ్ కోర్ట్ ట్రైనింగ్ ఎటు ఉంది? మూడ్ కోర్ట్ ట్రైనింగ్ వాళ్ళకి మార్క్స్ కోసం అయితే పిల్లలు చదువుతారు, దట్స్ వన్ థింగ్. సెకండ్లీ మనకి మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ కూడా ప్యారలల్గా జరుగుతుంటాయి మేడం. కోనే లక్ష్మయ్య మెమోరియల్ మూడ్ కోర్ట్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ జరుగుతుంటాయి. దానికి హైకోర్టు జడ్జెస్, ఈవెన్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ కూడా మాకు కాంపిటీషన్స్కి రావటం, జడ్జిలుగా వ్యవహరించటం, పిల్లల యొక్క ఆర్గ్యుమెంట్స్ అవి వినటం, వాళ్ళకి మార్కులు వేయటం, వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు కనుక కనపడుతున్నాయి మన కేఎల్ఈఎఫ్లో. ఇక్కడ ఆ కాంపిటీషన్స్ని కూడా చూసినప్పుడు కాలేజ్ ఆఫ్ లాలో పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే, అరే వీ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఈవెన్ దిస్ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. ఇతను బాగా చెప్తున్నాడు, మన ఏజ్ వాడే,
మనం దీన్ని ఇంకో రకంగా కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా అని దే ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ ది పీర్ మోర్. వాళ్ళతోటి వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క విధానాన్ని నేర్చుకోవడం చాలా క్విక్గా జరుగుతుంది వాళ్ళకి. సో మూడ్ కోర్ట్స్ కాంపిటీషన్స్ రెగ్యులర్గా ఏర్పాటు చేయడం ద్వారా మన కాలేజీ పిల్లలందరికీ వాళ్ళు బయటికి వెళ్ళి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళు అక్కడ మంచి పేరు తెచ్చుకోవడానికి, మనం మిగతా స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళ ద్వారా కూడా పిల్లలు పీర్ లెర్నింగ్ చేయడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ని మనం కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం మేడం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగానే వాళ్ళకి థియరీ నాలెడ్జ్ ఎంతైతే ఇంపార్టెంటో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ ఒక ఎల్ఎల్బి చదువుకొని ఒక ప్రొఫెషనల్ లాయర్ అయినప్పుడు వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ డూ ఆర్ డై పొజిషన్లో ఉంటారు. తప్పకుండా వాళ్ళు వాదించిన ప్రతి కేసుకి వాళ్ళు న్యాయం చేయగలగాలి, లేదంటే ఒక సైడ్ అన్యాయం జరిగిపోతుంది ఆబ్వియస్లీ. సో అంత ఇది ఉంటుంది వాళ్ళ మీద, అంత ప్రెషర్ ఉండొచ్చు, లేదంటే అంత రెస్పెక్ట్ ఉండొచ్చు వాళ్ళ మీద. కరెక్ట్ 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 కరెక్ట్. దానికి చాలా ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అవసరం, కమ్యూనికేషన్ అవసరం, సమాజాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఇది ఒక సబ్జెక్టు ఒక కోర్స్ లాగా కాదు మేడం, ఇది ఓవరాల్ లైఫ్. లా కోర్స్ ఈజ్ ఎ లైఫ్ ఆల్ టుగెదర్, లైఫ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ లైఫ్ ఆఫ్ అదర్స్ అరౌండ్ హిమ్. ఈ రెండిటి సమన్వయం చేస్తుంది లా కోర్స్ అనేది. యూ హావ్ టేకెన్ వెరీ వెరీ వెల్. యా. సో ఎల్ఎల్బి కోర్స్ గురించి లైక్ వెల్ డిఫైన్డ్ సార్, థ్యాంక్ యూ. బట్ వాట్ అబౌట్ ఎల్ఎల్ఎం? ఇది మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ మేడం. 3 years లా ప్రోగ్రామ్ తర్వాత కానీ 5 years లా ప్రోగ్రామ్ తర్వాత కానీ చేయొచ్చు. ఇది ఒక 2 years యొక్క లా ప్రోగ్రామ్. ఇది మాస్టర్స్ డిగ్రీ ఇన్ లా అంటాం. మనం 4 different డిసిప్లైన్స్లో యాజ్ ఆఫ్ నౌ కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్లో 4 different స్పెషలైజేషన్ ఉన్నటువంటి వాటిలో ఆఫర్ చేస్తున్నాం. ఒకటి కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా అంటాం, విచ్ ఈస్ యాజ్ ఐ సెడ్ మనకి దగ్గరలోనే హైకోర్టు ఉండటం వల్ల కాన్స్టిట్యూషనల్ కోర్టు కాబట్టి అది ఖచ్చితంగా ఎక్కువ కాన్స్టిట్యూషన్ రిఫరెన్స్ మ్యాటర్లే ఎక్కువ వెళ్తుంటాయి. సో ఆ స్పెషలైజేషన్ అవుతుంది మేడం. నెంబర్ 2 ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ సైబర్ లా. ఇన్ఫ్యాక్ట్ ఒక ½ minute తీసుకోవాలి దీని మీద. ఇట్స్ ఎ యూనిక్ కాంబినేషన్. యూ ఫైండ్ ఏదర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా ఆర్ సైబర్ లా. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా మీద కానీ లేదా సైబర్ లా మీద కానీ మీకు సపరేట్ కోర్సు దొరకచ్చేమో. ఈ 2 కాంబినేషన్ తోటి మాస్టర్స్ డిగ్రీలో మనం ఆఫర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, మీరు చూస్తూనే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్లైన్. ఆన్లైన్లో వెళ్తున్నప్పుడు ఉండేటువంటి సమస్యల గురించి కూడా పిల్లలకి అవగాహన కావడం కోసం సైబర్ లా అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కాంబినేషన్ తోటి ఒక మాస్టర్స్ డిగ్రీ, అదేవిధంగా కార్పొరేట్ లా అండ్ కాంట్రాక్ట్ లా ఆర్ బిజినెస్ లా, కమర్షియల్ లా, వాట్ ఎవర్ యూ కాల్. సో కంపెనీస్కి సంబంధించినటువంటి కోర్స్ అది. ఎలా కంపెనీ ఇన్కార్పొరేట్ అవుతుంది, ఎలా దాన్ని రన్ చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరుంటారు, షేర్స్ ఏంటి, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కోసం మాస్టర్స్ డిగ్రీలో కార్పొరేట్ లా ఉంది. అదేవిధంగా క్రైమ్స్ అండ్ టార్ట్స్, వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. లా ఆఫ్ క్రైమ్స్ మీద కూడా మాస్టర్స్ డిగ్రీ. ఎల్ఎల్బి లెవెల్లో కేవలం వాట్ ఈజ్ వాట్ తెలుసుకుంటారు, లేదా హౌ టు ప్రాసిక్యూట్ ఆర్ హౌ టు ఫైల్ కేసెస్ లాంటివి తెలుసుకుంటారు. కానీ మాస్టర్స్ డిగ్రీలో మరింత డీటెయిల్డ్గా క్రిమినాలజీ అంటే ఏంటి, విక్టిమాలజీ, పీనాలజీ, దాని యొక్క ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్, ఇంకా డీటెయిల్డ్ కేసు లాస్ చదివేటువంటి అవకాశం, ఆపర్చునిటీ పిల్లలకు ఉంటుంది. సో ఈ 4 మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ మనం ఆఫర్ చేస్తున్నాం మేడం. ఇవి చేసిన వాళ్ళు ఫర్దర్గా పోస్ట్ పిహెచ్డి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. పిహెచ్డి చేసుకుని ఏ కాలేజీలోనో యూనివర్సిటీలో అయినా సరే ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం బ్రైట్గా ఉంటుంది మేడం. సో ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? బికాస్ ప్లేస్మెంట్స్ వచ్చే టైంకే స్టూడెంట్స్కి కరోనా పాండమిక్లో పడిపోయామంతా. సో ఇయర్ ప్లేస్మెంట్స్ జరిగాయా, జరగబోతున్నాయా, జరిగితే లైక్ ఎలా జరిగాయి, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? మనకి కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లా 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది ఇస్తుంది మేడం, నో డౌట్ అబౌట్ ఇట్. మాకు కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దాని ఏమంటారంటే స్ట్రెంగ్త్ అదే. మాకు కేఎల్ యూనివర్సిటీ నుంచి ఉండేటువంటి 100% ప్లేస్మెంట్. మీరు ఎంబీఏ తీసుకున్నా, బీబీఏ తీసుకున్నా, మిగతావి తీసుకున్నా చక్కగా ప్లేస్మెంట్ ఉంటుంది. అదే హెరిటేజ్ని మేము కూడా తీసుకుని ఫాలో అవుతున్నాం. ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా స్టూడెంట్స్కి ఇస్తున్నాం. ఒక 40 days డ్యూరేషన్ ఆర్ మేబీ 40 hours డ్యూరేషన్ అనుకోండి, ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ట్రైనింగ్ ఎలాంటి వాటిలో ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి కాంటాక్ట్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి, సిఇఓస్ తోటి, లా ఆఫీసర్స్ తోటి, జనరల్ మేనేజర్ లీగల్, వైస్ ప్రెసిడెంట్ లీగల్, వీళ్ళతోటి మాట్లాడి ఇప్పుడు వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది న్యూ పాస్డ్ అవుట్ క్యాండిడేట్, ఇప్పుడు కొత్తగా పాస్ అయిన పిల్లవాడి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ స్కిల్ మీకు రెలవెంట్, ఎలాంటి వాళ్ళని ఏ స్కిల్ మేము ప్రొవైడ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మేము స్పష్టంగా అడుగుతాం.
అడిగిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇదిగోండి మీరు ఈ చెక్ బౌన్స్కి సంబంధించిన ఇష్యూస్ని మీరు పెట్టండి, ఆన్లైన్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ పెట్టండి, మాకు డ్రాఫ్టింగ్ స్కిల్ నేర్పించండి, స్టూడెంట్స్ ఈ అగ్రిమెంట్స్ కమర్షియల్ అగ్రిమెంట్స్ రాయటం ఎలాగో నేర్పించండి అని వాళ్ళు అడగడం ద్వారా ఆ కోర్సెస్ని మేము ఆల్రెడీ ఎంబెడ్ చేసి ఉంటే కరికులంలో వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఎంబెడ్ చేయకపోతే ఆ 40 అవర్స్ డ్యూరేషన్లో ఆ ట్రైనింగ్ కూడా మేము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అది ట్రైనింగ్ పొందిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ అబ్జార్ప్షన్ పర్సంటేజ్ని ఛాన్సెస్ని పెంచడం జరుగుతుంది. ఇలా మేము ప్లేస్మెంట్కి సంబంధించిన అసిస్టెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఇది వాటి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి టీవీ9.